హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. మీరందరు నన్ను తిట్టుకుంటూ ఉన్నారా, లాంగ్ వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు అండ్ కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి. మీరు ఎంత ఫీల్ అవుతూ ఉన్నారో వీడియోస్ నేను పెట్టలేదని చెప్పి, దానికన్నా డబల్ ఫీల్ అయ్యి ఉంటాను. నేను పోస్ట్ చేయలేకపోతున్నాను అండ్ మీ కమెంట్స్కి ప్రాపర్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి. దీస్ డేస్ నేను కొంచెం బిజీ ఉంటున్నాను అనమాట అండ్ అసలు కుదరట్లేదు ఎంత ట్రై చేసినా కూడా, అందుకే నేను పోస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ ఈ వీడియో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా లాస్ట్ వీక్ షూట్ చేసినవి. ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే నైట్ నేను కూర్చొని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను, ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. అందరు పడుకున్నారు. బట్ ఈరోజు ఎందుకో నాకు అదొక రకంగా అనిపిస్తూ ఉండింది. లైక్ మీతో మాట్లాడి చాలా డేస్ అయిపోయింది, వై నేను ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నాను అని చెప్పి. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు ఒక గంట సేపు కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నాను, మీ అందరి గురించి. లైక్ వీళ్ళు ఇలా కమెంట్స్ పెట్టేవాళ్ళు, నేను ఏంటి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదా ఏంటి అని చెప్పి నేనే కొంచెం బాధపడుతూ ఉన్నానన్నమాట. ఐ డోంట్ నో, ఒక్కొక్కసారి నేను కొంతమంది మన సబ్స్క్రైబర్స్కి కొంచెం హార్ష్గా బిహేవ్ చేసి ఉంటానేమో. బికాస్ నా పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నేను లైక్ ఇంట్లో పనులు చేసుకుంటాను, అందరికి ఉండొచ్చు, ఇంట్లో పనులు చేసుకుంటాను, ఆఫీస్కి వెళ్తాను, చిరాకు ఫ్రస్ట్రేషన్ ఏదో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నాకు ఏం రిప్లై ఇవ్వాలో తెలియక ఆ టైంలో హార్ష్గా బిహేవ్ చేసుకుంటే ఐఎమ్ సారీ, ఐ డోంట్ మీన్ ఇట్. కాకపోతే మీ అందరంటే నాకు చాలా చాలా ఇష్టం. కాకపోతే నా సిట్యువేషన్ ఎలా ఉందో, మీరు కొంచెం ఏదన్నా నెగిటివ్గా పెడితే ఆ టైంలో నా మూడ్ని బట్టి నేను కూడా రిప్లై ఇచ్చి ఉంటాను. అండ్ అదే చెప్తూ ఉన్నాను కదా, ఈరోజు ఎందుకు నాకు ఐ ఫెల్ట్, మీకు ఎలా చెప్పాలో కూడా నా ఫీలింగ్ అర్థం కావట్లేదు అనమాట. అలా ఉండింది నాకు. చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పి. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, అన్ని పనులు మా మమ్మీ చేత చేపిస్తున్నాను అని చెప్పి. జనరల్గా నేను ఆఫీస్కి వెళ్తే మమ్మీ అంటే బోర్గా ఫీల్ అవుతారు కదా, తనకి ఏదో ఒక యాక్టివిటీ లాగా ఉంటేనే షీల్ బి యాక్టివ్. అదర్వైజ్ లేకపోతే ఇంట్లో అలా ఒక్కళ్ళే ఉండాలన్నా కూడా కష్టం కదా. జనరల్గా ఇప్పుడు ఈ బట్టలు ఆరేసేవి, గిన్నెలు కడిగేవి ఇవన్నీ కూడా మా మెయిడ్ చేస్తుంది, కానీ ఆ రోజు మా మెయిడ్ రాలేదన్నమాట. అందుకని చెప్పి మా మమ్మీ ఇంకా బట్టలు ఆరేస్తూ ఉన్నారు. మోస్ట్లీ అన్ని పనులకి మెయిడ్ ఉంటుంది, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ అదర్వైజ్ మా మమ్మీ కుకింగ్ అదంతా కూడా మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తారు. కొన్నిసార్లు లైఫ్ ఎలా ఉంటుందంటే, అలా ఒక్కళ్ళు కూర్చున్నప్పుడే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నా గురించి నేనే ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా అవుతూ వస్తూ ఉన్నాను, స్టెప్ బై స్టెప్ మారుతూ వస్తూ ఉన్నాను అని చెప్పి. నేను లైఫ్లో నిజంగా గట్టిగా ఏదనుకున్నా కూడా అవి నెరవేరుతాయి అనే నమ్మకం నాకు ఇప్పుడు వచ్చింది. అన్నీ ఎందుకంటే, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నాకేంటో ఈరోజు నేను అసలు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. నా టోన్ ఎన్నిసార్లు పాజ్ చేసి ఇస్తున్నా కూడా ఐ వాజ్ లైక్ గెటింగ్ ఎమోషనల్. ఓకే, ఐఎమ్ బెటర్ నౌ. సో నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయినే. తర్వాత నార్మల్గా చదువుకున్నాను. తర్వాత నాకు పెళ్ళి చేశారు చదువుకుంటూ ఉండంగానే. పెళ్ళైన తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాను, జాబ్ వచ్చింది, అంతా ఫైన్. కాకపోతే నా లైఫ్ ఎలా ఉండేదంటే, నాకు ఏం కావాలంటే అది వచ్చేసేది కాదు. నా ఫ్యామిలీ సిట్యువేషన్స్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, కొన్ని కాంప్రమైజ్ అయ్యాను ఇన్ ద సెన్స్, మా పేరెంట్స్ నాకు ఏం కావాలో దానికన్నా ఎక్కువే ఇచ్చారు. వాళ్ళ పరిస్థితిని కూడా నేను అర్థం చేసుకొని నాకు ఐ మీన్ కొన్ని ఉంటాయి కదా, లైక్ పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకొని నాకు అలాంటిది కావాలి ఇలాంటిది కావాలి అని చెప్పి, అలాంటివైతే నేను అడగలేదని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. సో అలాంటివి నేనేం చేయలేదు. బట్ ఒక చిన్న పాయింట్ ఆఫ్ టైంలో అయితే పేరెంట్స్ని సతాయిస్తాం కదా, అలా కొన్ని చేశాను. కానీ దాని తర్వాత ఇప్పుడైతే నేను లైక్ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఐ స్టార్ట్ రియలైజింగ్ లైక్ మై పేరెంట్స్ ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పి. అప్పుడప్పుడు కొంచెం లైక్ ఐ స్టార్ట్ రియలైజింగ్ ఇలా లైఫ్ అంటే ఇలా ఉంటుంది అలా అని చెప్పి. సో అలాంటి అమ్మాయిని నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు
వేరే వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే ఐ కాంట్ సీ ఇట్. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. అండ్ నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటున్నానని కాదు, కానీ ఒకళ్ళని మనం ఏదైనా మాట అనేటప్పుడు ఆ మాట మనల్ని ఎవరైనా అంటే ఎంత పెయిన్గా మనం ఫీల్ అవుతామో ఎదుటి వాళ్ళు కూడా అంతే పెయిన్గా ఫీల్ అవుతారని చెప్పి థింక్ చేసి నేను మాట్లాడతాను. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆ ప్రాసెస్ అలా అలవాటు అయిపోయిందనమాట. అందుకే తొందరపడి ఎలా పడితే నేను అలా మాట్లాడను, కొంచెం ఆలోచించే మాట్లాడతానమాట. సో అది లైఫ్లో మెల్లమెల్లగా నేను కొన్ని కాలేజ్ డేస్ నుంచే మా ఫ్యామిలీ పరిస్థితిని బట్టి అలా నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నాకేంటంటే మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, నాకు ఏమేమైతే కావాలి అని అనుకున్నవన్నీ కూడా నేను నా లైఫ్లో అచీవ్ చేయగలగాలి అని చెప్పి గట్టిగా ఉండేదన్నమాట. సో ఇవన్నీ చేయాలి, మా పేరెంట్స్ కూడా నేను బాగా చూసుకోవాలి అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ మై హస్బెండ్స్ మనీ కానీ నా హస్బెండ్ సంపాదించిన వాటిలో తీసుకొని మా పేరెంట్స్ కోసం ఖర్చు పెట్టడం అలా నాకు నచ్చదనమాట. నేను నా ఓన్గా ఎర్న్ చేసి మా ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలని చెప్పి ఉండేది. సో జాబ్ చేసేదాన్ని. నా ఫస్ట్ శాలరీ వచ్చేసరికి 26,000తో స్టార్ట్ అయింది. 23,000తో స్టార్ట్ అయిందనమాట. నాకెంత ఉన్నప్పుడు అప్పుడు మా మమ్మీ వాళ్ళకి ఏదైనా కావాలన్నా అలా సపోర్ట్ చేస్తూ వచ్చేదాన్ని. దానికి నా హస్బెండ్ కూడా ఏమనేవాళ్ళు కాదు. అలా దాని తర్వాత నాకు ఇంకా అనిపించేది అనమాట, ఐ షుడ్ ఎర్న్ అ లాట్ అని చెప్పి. నా జాబ్లో నేను ఎంతైతే ఎదుగుతూ వచ్చానో అలాగే ఐ మీన్ ఒక సైడ్ హసల్ తీసుకుంటే నాకు పాకెట్ మనీ కూడా ఉంటుంది, నాకు ఏం కావాలో నేను అది తీసుకోవచ్చు అనే దానికి నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మధ్యలో ఆపేశాను, పెట్టగానే ఏవి క్లిక్ అయిపోవు కదా. సో స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ రాదు, ఏమీ రాదు, బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ ఛానల్ అనేది నాకు గట్టిగా అనుకున్నాను. చాలా వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా షూట్ చేయాలి అని చెప్పి. అప్పుడు నా దగ్గర OnePlus ఫోన్ ఉండేదన్నమాట. దాంతోనే ఇంకా నేను షూట్ చేస్తూ ఉండేదాన్ని. బాగా క్లారిటీగా రావాలి అలాంటివి ఏమీ కూడా నాకు అప్పుడు ఐడియానే లేదనమాట. అసలు ఎలా యాంగిల్స్ పెట్టాలి, అసలు ట్రైపాడ్ ఎలా సెట్ చేయాలి, ట్రైపాడ్ కూడా కొనాలన్నా కూడా మనీ వేస్ట్ ఏమో, అలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి నాకు అప్పట్లో. మెల్లమెల్లగా అన్నీ నేర్చుకున్నాను. అన్నీ ఒక నైట్లో అయిపోవు. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. అలా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ జాబ్స్ మారుతూ వచ్చాను. శాలరీ పెరుగుతూ వచ్చింది. తర్వాత యూట్యూబ్ పెట్టిన ఎన్నో ఇయర్స్కి నా ఫస్ట్ ఇన్కమ్ 6,000 రూపీస్ 7,000 రూపీస్ అనుకుంటాను వచ్చింది. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. 7,000 రూపీస్ ఇది నా పార్ట్ టైం నేను పెట్టిన ఎఫర్ట్కి వచ్చిందనే ఆనందమే వేరు తెలుసా. కొన్ని ఆనందాలు ఎలా ఉంటాయంటే నా శాలరీ వచ్చేదానికన్నా కూడా నా యూట్యూబ్ అమౌంట్తో కంపేర్ చేస్తే నా శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. సో కానీ ఆ 7,000 ఎప్పుడైతే నాకు వచ్చిందో యూట్యూబ్ నుంచి, నా శాలరీ పడిన దానికన్నా కూడా ఈ 7,000 రూపీస్కి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా. బికాస్ యూట్యూబ్ రికగ్నైజ్డ్ మీ అండ్ పీపుల్ మీరందరూ నాకు సపోర్ట్ చేశారు, దానివల్లే నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చిందని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వచ్చాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే నాకు చాలా త్వరగా ఫాలోవర్స్ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దాని తర్వాత నేను యూట్యూబ్కి అంతకుముందు బ్రేక్ ఇచ్చున్నాను. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాక మళ్ళీ యూట్యూబ్ రెజ్యూమ్ చేశాను. అప్పుడు నాకు అసలు డ్రాస్టిక్ చేంజ్ అనమాట. అంత బాగా మీరందరు సపోర్ట్ చేశారు కదా, వాళ్ళ కోసం వీక్లీ ఒక లాంగ్ వీడియో నేను పెట్టలేనా అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు ఏంటో ఈమె చిన్న వాటికి ఎమోషనల్ ఫీల్ అవుతుంది అని చెప్పి అనుకోవద్దు. ఈ రోజు అలా ఉండింది నాకు అనమాట. సరే అలా యూట్యూబ్ కూడా నాకు మంచిగా అనిపించి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే దాంట్లో నా ఎఫర్ట్ ఎంత ఉందో మీరు నా ఛానల్ని అంతే అంతే ఆదరించారు కాబట్టి ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ నౌ. 90,000 ఫాలోవర్స్ 1 lakh అవ్వలేదని చెప్పి ఫీల్ అవుతూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నేను ఫీల్ అవ్వట్లేదు అనమాట. ఇంతవరకు వచ్చాను, దానికి ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అసలు మీకు గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట.
అంత హ్యాపీగా అనిపించింది. లైఫ్‌లో అన్నీ కూడా మనకి నచ్చిన విధంగా ఉండవు. బట్ మనం దాన్ని మార్చుకోవచ్చు అని చెప్పి నా లైఫ్‌లో నాకు ప్రూవ్ అయ్యింది. నేను గట్టిగా అనుకున్నాను. నాకు మనీ ఎర్న్ చేయాలి. నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. నాకేం కావాలంటే నేను చేయగలిగే కెపాసిటీ నాకు ఉండాలి అని చెప్పి నేను లాస్ట్ ఇయర్ ఒక విజన్ బోర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం క్రియేట్ చేసుకున్నాను. ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాటిలో వీటిలో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను విజన్ బోర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఆ విజన్ బోర్డ్లో నేను కొన్ని పెట్టుకున్నాను. మోస్ట్ ఆఫ్ అవి అన్నీ కూడా నేను చేశాను. అంటే ఇప్పటి వరకు అన్నీ చేశానన్నమాట. కానీ ఒక్కటి చేయలేకపోయాను. ఏంటంటే వెయిట్ తగ్గటం అనేది ఒకటి నేను చేయలేకపోయాను. దానికి చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ మాది అంటే మాకు చిన్న బాబు ఉన్నాడు కదా, అంటే డైట్ ఫుడ్ చేసుకోవాలి అని చెప్తే తనకి ఒకటి వండాలి, నేను ఒకటి చేసుకోవాలి, అంత టైం ఉండేది కాదు. అందుకని చెప్పి ఏం వండితే అది అంటే మీరు బాబు కోసం వండాల్సిందే కదా, సో అవే నేను తినేసేదాన్ని. ఒక్కొక్కసారి టైం లేక బయట ఫుడ్ తినేసేదాన్ని. జిమ్కి వెళ్దామని అనుకుంటాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. నాకు టైం అని చెప్పి నేను ఏదో వంక చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నాకు ఇప్పుడు అది కూడా ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే చేసి ఉండేది అన్నేమో, కానీ అదొక్కటి నెగ్లెక్ట్ చేశాను. బట్ అదొక్కటే నెగ్లెక్ట్ చేయకూడదని చెప్పి కూడా నేను ఈ ఇయర్ అనుకున్నాను. మన హెల్తే బాగోలేకపోతే మనం ఎంత సంపాదించే ప్రయోజనం ఏంటి? అందుకే హెల్త్ బాగుండాలి. నా 2026 మెయిన్ గోల్ వచ్చేసరికి నా హెల్త్ మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఒకేసారి మనం డ్రాస్టిక్గా మొత్తం అవాయిడ్ చేసేసి ఓన్లీ ఇంత క్వాంటిటీ తింటాం అలా కాకుండా పోర్షన్ కంట్రోల్ మెల్లమెల్లగా చేసుకుంటూ వద్దాం అనుకుంటున్నాను. వీలైతే ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మోస్ట్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ తినాలి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. 2025లో నేను చేసిన తప్పు ఎక్కువ బయట తినడం అనమాట. అది అనమాట అని ఎక్కువ అంటున్నాను కదా, నా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. నేను అందుకే ఆ మాట యూజ్ చేయకూడదు అనుకుంటాను, కానీ ఆ వాయిస్ ఓవర్లో ఏంటో అలా వచ్చేస్తుంది. సో ఇక్కడైతే పునుగులు చేశారు మమ్మీ. ఇప్పుడే హెల్దీ గురించి మాట్లాడుతున్నాను, అన్హెల్దీ ఫుడ్ తింటున్నాను అనుకుంటున్నారా? అంతే, మా ఇంట్లో మా మమ్మీ వస్తే అలా చేస్తే తినకుండా ఉండలేను. సో ఇవన్నీ కూడా నేను చాలా స్ట్రిక్ట్గా పెట్టుకోవాలనుకుంటున్నాను 2026లో. తిన్నా కూడా ఒకటి రెండు తినేసి ఆపేయటం కానీ అలా బ్యాలెన్స్డ్గా ఉంచుకొని వెయిట్ తగ్గాలి అని చెప్పి అయితే నా మెయిన్ గోల్ పెట్టుకున్నాను. అది ఎంతవరకు చేస్తానో చూడాలి. నేను గట్టిగా అనుకుంటే చేస్తానండి, బట్ గట్టిగా అనుకోవట్లేదు వెయిట్ లాస్ ఒక్కటి మాత్రం. సో అదొక్కటి అనుకోవాలి. అండ్ మీ అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏమనుకున్నా కూడా మీరు చేయగలరు. ఫస్ట్ నెగిటివ్గా అనుకోవద్దు ప్లీజ్. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు సపోర్ట్ లేరు, నా దగ్గర డబ్బులు లేవు, మా అత్తయ్య ఒప్పుకోరు, మా ఫ్యామిలీ ఒప్పుకోదు అని చెప్పి ఏదో ఒక వే ఉంటుంది. బట్ మీరు ఆ వే తెలుసుకోండి, ఏదో ఒకటి చేయండి. బికమ్ ఇండిపెండెంట్ ఉమెన్. చూడండి, దానిలో ఉండే మసానే వేరు. ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయితే మనం అసలు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే ఆల్మోస్ట్ యూనో దానికన్నా సక్సెస్ ఏది లేదని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాను, మనకు బయట అంటూ ఉంటారు కదా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు, జస్ట్ ఊరికి జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి, ఎవరైనా బాగుపడుతుంటే చూడలేరు, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. అవన్నీ అసలు అలాంటివన్నీ కూడా రాంగ్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు ఒకళ్ళని చూసి అస్సలు అసూయపడకూడదు. అలా అసూయపడ్డారనుకోండి ఏమవుతుందో తెలుసా, మనకే లాస్ అవుతుంది కానీ వాళ్ళకి ఏం లాస్ అవ్వదు. మనం వాళ్ళకి ఏదో అంటే వాళ్ళకి ఏదైనా నష్టం జరిగేలా చూస్తే దానికన్నా డబల్ నష్టం మనకు అవుతుంది తెలుసా. అది ఎప్పుడైతే మీరు రికగ్నైజ్ చేస్తారో మీరు లైఫ్లో అయితే ముందుకెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎవరికోసమైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిందనుకోండి, ఏడుస్తూ అస్సలు ఖర్చు పెట్టొద్దు. అలా చేస్తే అసలు అలా చేస్తే అసలు మనకి మంచి అవ్వదండి. ఏదైనా ఒక మంచి పని చేయడానికి మీరు ముందుకెళ్తూ కూడా అయ్యో ఈ పని చేయాలంటే నా దగ్గర డబ్బులన్నీ అయిపోతాయి కదా, నేను చెయ్యను అని చెప్పి అనుకున్నారనుకోండి, ఆ డబ్బులు ఏదో విధంగా ఇంకో విధంగా పోతాయి. అదే కనుక మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒక మంచి పని కోసం మీవి కొన్ని మానుకొని చేశారనుకోండి, మీకు ఇంకో రూపంలో డబ్బులు వస్తాయి. డెఫినెట్గా అలా ఉంటుంది. ఒక మంచి పని చేయడానికి ఎప్పుడైనా ట్రై చేయండి, అంతేగాని అసలు వెనకాడొద్దు.
ఎక్కువ మోటివేషనల్ లేకపోతే మీకు బోరింగ్ అనిపిస్తుంటే ఐఎమ్ సో సారీ. ఇవన్నీ కూడా నేను ప్రాపర్గా మీకు కన్వే చేస్తున్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు, కానీ నా నా మైండ్లో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాను. అది ప్రాపర్ ఫ్రేమ్గా ఉందో కూడా లేదో నాకు తెలియదు. ఎప్పుడైనా కూడా మంచి చేయటానికి చూడండి, ఒకరికి ఏదైనా సహాయం చేయగలిగేలాగా చేయండి. అండ్ ఇక్కడ నుంచి నేను అనుకుంటున్నాను, మీకు ఏదన్నా లైఫ్ అంటే జాబ్స్ గురించి అడుగుతున్నారు. లాస్ట్ టైం నేను చెప్పాను, మీకు ఏదైనా ఉంటే నాకు మెయిల్లో రాయండి అని చెప్పి. నా ఫ్రీ టైం చూసుకొని నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మీ కొంతమంది ఏదైనా బాధపడుతూ ఉంటారు కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ, అలా ఉన్నా కూడా మీ ప్రాబ్లం ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాకపోయినా కూడా మీరు నాకు మెయిల్లో పెట్టండి. డెఫినెట్గా నేను ఈసారి చదివి రిప్లై ఇస్తాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి అని చెప్పి ఈ రిలేషన్ని బాగా స్ట్రాంగ్గా ఉంచుకోవాలని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో అలాగే ముందుకెళ్దాము. అండ్ 2026లో నేను కొన్ని మార్చుకోవాలి అని చెప్పుకున్నాను. కొన్ని వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటుంది ఏంటంటే, I want to take care of my body. I want to work on my mental peace మీద. అండ్ నా కంటెంట్ ఉంది ఏదైతే ఉందో అది కన్సిస్టెంట్గా పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఏదో ఒక కొత్తది నేర్చుకుంటూ ఉండాలి అని చెప్పి. అండ్ యాక్చువల్గా ట్రావెల్ అనేది నా లైఫ్లో ఎప్పుడు నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట ట్రావెలింగ్ మీద. నేను ఎక్కువ ప్లేసెస్కి ఎక్కడికి ట్రావెల్ చేసి కూడా లేను. బట్ నేను చూసే వీడియోస్ కానీ ట్రావెలింగ్ గురించి ఇప్పుడిప్పుడే నా మైండ్ సెట్ మారుతూ ఉంది. ఎంతవరకు మారుతానో చూడాలి. సో ఇవన్నీ కూడా 2026లో నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ఏరియాస్ అనమాట. మన పేరెంట్స్ని మాత్రం చాలా బాగా చూసుకోవాలి. హస్బెండ్ వచ్చేసారు కదా అని చెప్పి పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయడం, వైఫ్ వచ్చేసింది కదా అని చెప్పి పేరెంట్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా మీ మదర్, మీ పేరెంట్స్, మీ మదర్, మీ ఫాదర్ మిమ్మల్ని ఎంత బాగా ట్రీట్ చేసి ఉంటారో ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు మనకి ఉండాలండి. అంతే తప్ప ఇప్పుడు మనం ఎదిగిపోయాం, మనం సంపాదించేస్తున్నాం, వాళ్ళు పెద్దగా అయిపోయారు, మనం చెప్పినట్టే వినాలి అని వాళ్ళని ఏ విషయంలో కూడా తీసి పడేయొద్దు. మీకు ఉన్నప్పుడు ఎవరి వాల్యూ తెలియదు, మీకు లేనప్పుడే అందరి వాల్యూ తెలుస్తుంది. సో ఉన్నప్పుడు మాత్రం అందరినీ బాగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. లేని దాని గురించి ఆశపడుతూ ఉన్న డేస్ని కూడా స్పాయిల్ చేసుకోవద్దు. అనవసరంగా తగువులు పెట్టుకొని గొడవలు పెట్టుకొని డేస్ని వేస్ట్ చేసుకోవద్దు. సరేనా? దట్స్ వాట్ ఐ ఫీల్. సో చాలా లెక్చర్ లాగా అనిపిస్తే ఐఎమ్ సారీ. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఒక్క లాంగ్ వీడియో అయినా మీకు చెప్పాలి, అందులో ఒక్క మంచి పాయింట్ అయినా మీకు ఇన్స్పైరింగ్లా అనిపించేలాగా కంటెంట్ ప్లాన్ చేస్తాను. అండ్ అలాగే యాజ్ యూజువల్గా బ్రాండ్ ఏమైనా ఉంటే కూడా నేను చేస్తాను, ఓపెన్గా చెప్పేస్తూ ఉన్నాను. దానిలో సీక్రెట్ లాగా అలా ఏం లేదు, చేసి కూడా చేయట్లేదు అని అయితే నేను చెప్పను. నాకు మంచి బ్రాండ్స్ రావాలి 2026లో, పెద్ద బ్రాండ్స్తో కూడా వర్క్ చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. విష్ మీ లక్. అండ్ ఇక్కడైతే నేను పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళాను అనమాట. ఆ రోజు మా బాబుకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే అక్కడి నుంచి వస్తూ కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకున్నాం. పాపం నేను వచ్చేసరికి మమ్మీ అయితే చక్కగా లంచ్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. లంచ్ తినేసి మా సీన్స్ ఏమీ షూట్ చేయలేదు నేను. ఇక్కడ స్నాక్ పప్పు ఉండలు తింటూ ఉన్నాను. ఇలాంటివి చూస్తే నాకు స్కూల్ డేస్ గుర్తొస్తాయి అన్నమాట. స్కూల్ డేస్ అనగానే నాకు అనిపిస్తుంది నా లైఫ్లో బెస్ట్ డేస్ అంటే నా స్కూల్ డేసేనండి. అంత ఇష్టం నాకు స్కూల్ డేస్ అంటే. స్కూల్ ఫ్రెండ్స్ని కలిసి కూడా ఎన్నో ఇయర్స్ అయిపోయింది నేను చూడాలి. అండ్ సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు బోర్ కొట్టించలేదు అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్, నేను మాట్లాడిన టాపిక్ మీద మీరు ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి, ఈమెయిల్స్ రాయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.